ఐదేళ్ల వైసీపీ పాలనలో 450 ఎత్తిపోతల పథకాలు మూతపడ్డాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కనీస నిర్వహణను కూడా విస్మరించి పాడుబెట్టారని విమర్శించారు. ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న మంత్రి నిమ్మల దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. శాసనసభలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పూడికతీతలపై అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. రాజానగరం నియోజకవర్గంలో పుష్కర ఎత్తిపోతల పథకం ఉంది అధ్యక్ష. అదేవిధంగా చాగల్నాడు, తొర్రిగడ్డ, పురుషోత్తపట్నం, వెంకటనగరం, కాటవరం ఏపీఎస్ ఐడీసీ, తొర్రిగడ్డ పంపింగ్ స్కీములు ఉన్నాయి అధ్యక్ష. ఈ యొక్క వైసీపీ విధ్వంస పాలనలో 5 ఏళ్లలో ఒక్కసారి కూడా వాటిని మెయింటెనెన్స్ చేయలేదు అధ్యక్ష. టెండర్లు ఇచ్చారు, కాంట్రాక్టర్లు ఉన్నారు తప్ప మెయింటెనెన్స్ బిల్లులు పెట్టుకున్నారు తప్ప దాన్ని ఏ విధమైన రిపేర్లు చేయలేదు అధ్యక్ష. ప్రతి ఎత్తిపోత పథకాల్లో కూడా 50% అబోవ్ మోటార్లు పనిచేయట్లేదు అధ్యక్ష. ఇప్పుడు మెయింటెనెన్స్ లేదు. అదే విధంగా చూస్తే కాలువలు దేనిలోని కూడా పూడికలు తీయలేదు అధ్యక్ష. కాలువల పూడికలు తీయకపోవడం వల్ల ఈ యొక్క పంటకు ఏదైతే నీరు ఇస్తామన్నామో అది కూడా ఇవ్వలేకపోతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆ యొక్క ప్రాజెక్టుల కాలువల వల్ల 50% భూములన్నీ కూడా ప్రాజెక్టు కాలువలో ల్యాండ్ ఎక్విజిషన్లో పోయినాయి అధ్యక్ష. మిగిలిన భూములు కూడా పంటలు పండడానికి అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నారు రైతులు అధ్యక్ష. ఈ యొక్క చివరి ఎకరానికి మనం ఏదైతే నీళ్లు ఇస్తామన్నామో మన గవర్నమెంట్ ఖచ్చితంగా దాని మీద పూడికలు తీసే యోచనలో ఉందా, ఖచ్చితంగా పూడికలు తీసి రైతులకు అప్పగించి పంటలు పండించుకునే మార్గం చేస్తున్నారా లేదా అనేది నా ప్రశ్న అధ్యక్ష. 1040 లిఫ్ట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే గత జగన్మోహన్ రెడ్డి పాలన పాపం ఫలితం 450 లిఫ్ట్ స్కీమ్లు మూతపడ్డాయి అధ్యక్ష. ఏదైతే మెయింటెనెన్స్ ఏదైతే ఉందో, ఏదైతే ప్లానింగ్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్పింది సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయకట్టు ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో మెయింటెనెన్స్ కోసం 983 కోట్ల రూపాయలు కేటాయించాలంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత కేటాయించింది అని అంటే సంవత్సరానికి 983 కోట్లకు పెట్టాలని రికమెండ్ చేస్తే వీళ్ళు 5 సంవత్సరాలకి 125 కోట్ల అధ్యక్ష వాళ్ళు కేటాయించింది. అందుచేత ఇటువంటి విధ్వంసం ఈరోజు ఇరిగేషన్ వ్యవస్థలో మేము చూసాం అధ్యక్ష. ఏదైతే 2014, 2019 అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే క్యాపిటల్ హెడ్ కడ మెయింటెనెన్స్ మేము 5091 కోట్లు మేము కేటాయించాం అధ్యక్ష. అదే గత పాలనలో 5 సంవత్సరాల్లో 1340 కోట్లు అధ్యక్ష. 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము మెయింటెనెన్స్ 5091 పెట్టాం. వీడికి 12 లక్షల కోట్ల బడ్జెట్ 5 సంవత్సరాల్లో ఉంటే వీళ్ళు పెట్టింది 1340 కోట్ల అధ్యక్ష. ఖచ్చితంగా ఈ సవాళ్ళన్నింటినీ కూడా ఎదుర్కొని మొన్ననే జూన్ 21వ తేదీనే ఈ యొక్క మెయింటెనెన్స్ కోసం ఈ గొరవెక్క తూడు తొలగించడానికి 79 కోట్లు మొదటగా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మొన్న ఆగస్టు 7న 0.01 కోట్లు కేటాయించి ఈ పనులు చేస్తున్నాం అధ్యక్ష. వీటితో పాటుగా మొన్న అక్టోబర్ 2024వ తేదీన జీవో 65 ద్వారా 284 కోట్లు ఏదైతే 2323 అత్యవసర పనులు ఏవైతే గుర్తించామో వాటికి నిధులు మంజూరు చేసాం అధ్యక్ష. అవి టెండర్ ప్రక్రియలో ఉన్నాయి. తొందరలోనే ఆ పనులు కూడా పూర్తవుతాయని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఏదైతే మూతపడినటువంటి లిఫ్ట్ స్కీమ్స్ ని మళ్ళీ ఎట్లా పునర్జీవనం చేయాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా ఏదైతే 5 సంవత్సరాల్లో కనీసం ఒక తట్ట మట్టి కూడా సిల్ట్ తీయనటువంటి పరిస్థితుల్లో కాలువలు, డ్రైన్స్, రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తీసేటువంటి ప్రక్రియ, అదేవిధంగా డోర్స్, షట్టర్స్ వీటి యొక్క రిపేర్స్, గ్రీజ్ మెయింటెనెన్స్, లస్కర్లు ఇటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఏజెన్సీని పెట్టి ఇవన్నీ చేయాలనే ఆలోచనతో ఉన్నాం అధ్యక్ష. రాబోయేటువంటి రోజుల్లో పటిష్టంగా ఈ మెయింటెనెన్స్ ని చేస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష.